అన్నా ఇడు వెంకటగిరి రోడ్డు దాటి జూబ్లీ హిల్స్ వైపు వస్తున్నాడు అన్నా. ఇది ఫిలిం నగర్ రోడ్ భయ్యా. సారీ అన్న, ఇది ఫిలిం నగర్ రోడ్ అంట. నువ్వు తొందరగా వచ్చాయి. రే ఆగరా. నేను బాబు ఫ్యాన్ భయ్యా, ఎవరు చెప్పినా ఆగను. ఆయన రాజమౌళి చెప్తేనే అక్కడికి వెళ్ళకుండా ఆగిపోయాడు రా. నువ్వెంతరా, ఆగరా. కూలింగ్ వాటర్ బాటిల్ తేవచ్చు కదన్నా. కిరాణా షాపులో రూపాయి ఎక్స్ట్రా అడిగాడు. మన రూపాయి ఆడికిందుకు ఇవ్వాలి? అయినా పలకరించడానికి వచ్చిన చూసి పారిపోతావేంట్రా? అలా అడుగన్నా. అయినా ఎంత అప్పు చేసావురా, ఎంత దూరం పరిగెట్టించావు? అప్పు ఎవరు చేసాడు? అప్పు చేయలేదా? అప్పు చేయకుండా మరి ఈయడానికి ఎందుకన్నా నన్ను పరిగెట్టమన్నావు? అప్పు ఇవ్వడానికి అన్నా. అప్పు వసూలు చేయడానికి ఎంట పడేవో చూశాను. నువ్వేంటన్నా అప్పు ఇవ్వటానికి మరీ ఎంట పడుతున్నావు? అది అభిమానం తమ్ముడు. ఇడు లాస్ట్ టైం అప్పు తీసుకున్నప్పుడు వడ్డీతో సహా కట్టగా కట్టేశాడు. నీలాంటి కస్టమర్ మళ్ళీ అప్పు అడగకపోతే ఎలా చెప్పు? ఇప్పుడు నాకు అవసరం లేదన్నా. అవసరం ఉన్నప్పుడే అప్పు చేయాలని రూలేం లేదురా. ఈ భూమి మీద బతుకున్నంత కాలం ఎవడోడికి రుణపడిపోవాలి, లేకపోతే పైకి పోతామని అప్పు శాస్త్రంలో అప్పారావు గారు చెప్పారు. అయినా నీకు అవసరం ఉన్నప్పుడు నా దగ్గర డబ్బులు ఉండాలి కదా. అలాగని ఇప్పుడు తీసుకుని నన్ను ఏం చేసుకోమంటావన్నా? అకౌంట్లో వేసుకుని డైలీ బ్యాలెన్స్ చెక్ చేసుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనే ధైర్యం వస్తుంది. నీకు నెల నెలా వడ్డీ వస్తుంది. తెలివైనడువే. కస్టమర్ రిలేషన్షిప్లో భాగంగా నీకు రూపాయి వడ్డీ తక్కువగా ఇస్తానురా. సరే, ఒక 5,000 ఇవ్వన్నా. మనస్సాక్షి ఏమైనా ఉందన్నా నీకు? లేదురా, మనసులో అమ్ముకుట్టి అది చేసిన 10 లక్షల అప్పు మాత్రమే ఉంది. మరి ఇంక వేరే వాడికి చోట్లేదు. వెంటపడి మరీ అప్పు ఇచ్చేదేంటన్నా? బ్యాంకు వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేసి క్రెడిట్ కార్డులు అంటకట్టలేదా? ఇది కూడా అంతే. అవసరం లేనోడికి ఎందుకన్నా అప్పు ఇవ్వడం? జబ్బులు అవసరమైనోడు, డబ్బులు అవసరం లేనోడు ఈ ప్రపంచంలో ఎవడు ఉండడరా. వాడు ఇప్పుడు తీసుకొని ఎగ్గొడితే నిన్నెందుకురా మరి పనిలో పెట్టుకుంది? నువ్వు అవసరం లేనోడికి అల్లా అప్పించుకుంటూ పో అన్నా. ఆడి దగ్గర వడ్డీ వసూలు చేయడానికి నా చెడ్డీలు జారిపోతున్నాయి. ఏం మొలతాడు లేదా? షాక్ ఏం చాలే గాని కనెక్షన్ అంతా తీ. చిల్లర కొట్టి సుబ్బారావు గారు 1016 చదివించుకున్నారు. వారికి వారి బంధుమిత్రులకి అవసరానికి అప్పు ప్రాప్తి వస్తుంది. గంధం గంగాధర్రావు గారు డబ్బులు లేవు దొబ్బేమన్నాడు. మరి నువ్వు దొబ్బేశావా? ఆయన స్కూటీ. శబాష్రా. సైకిల్ వేసుకెళ్తుంటే అమ్ముకుట్టి కూడా ఫీల్ అవుతుంది. రేపు నుంచి స్కూటీ మీద తిప్పుదాం. నెక్స్ట్ చేపల కొట్టు పద్మ గారు 10 రూపాయలు. 10 రూపాయలా? నువ్వే వడ్డీ 10 రూపాయలు అని చెప్పావంట కదా. ఆవిడకి అలా అర్థమైంది. నేను అర్థమయ్యేలాగా చెప్దాం అనుకున్నాను, కానీ జల చేపతో జల కొడద్దని సైలెంట్గా వచ్చేసాను. ఈ కాలంలో అప్పు వసూలు చేసే వాళ్ళకంటే అప్పు చేసే వాళ్ళని చూస్తేనే భయం వేస్తుందిరా. నిజమన్నా, అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఎంత కష్టపడి వడ్డీ వసూలు చేస్తున్నానో నీకు తెలియదన్నా. వాచిపోతుంది నాకు. 7 నీళ్ళతో కాపురంటికి తగ్గిపోద్ది. ఆ డబ్బులిటీ తీసుకో. 500? ఎక్కువ? ఎందుకు ఎక్కువ అవుతాయి అన్నా? నువ్వు ఇచ్చే డబ్బులు నా బండి పెట్రోల్ కూడా సరిపోవట్లేదు. నా సైకిల్ వాడుకోరా, పెట్రోల్ అవసరం లేదు, ఆరోగ్యానికి కూడా మంచిది. ఎంత పిసనార్తనం ఉంటే నీకు పనికిరాదన్నా. పిసినారుతనవా? మొన్న మీ నాన్న తాగి రోడ్డు మీద పడిపోతే ఆటో పురమించి ఇంటికి వాడు పంపించాడు. డబ్బులు నువ్వు ఇచ్చావు ఆటోకి? అవును. ఆటో ఛార్జీలు 10,000 అయిపోతాయా మరి? 10,000 అవ్వు. నువ్వు క్రెడిట్ కార్డు గీకి బ్యాంకులకు డబ్బులు కట్టక భయపడి దాకొని తిరుగుతుంటే అవన్నీ కట్టేటప్పటికి 1,00,000 రూపాయలు అయింది. అప్పుడంటే జాబ్ వచ్చిందని కార్డులన్నీ గీకి పడేహాను. నాకేం తెలుసు 3 నెలల పీకెత్తడని. మళ్ళీ అలాంటి తెలియని పరిస్థితులు వస్తాయని నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదు. ఒక్కసారి హెల్ప్ చేసి జీవితాంతం అడుగు దెబ్బలో ఉన్నాడు. ఏంట్రా గొనుకుతున్నావు? ఏం లేదన్నా. వదినా, ఇది ఇప్పుడు అయ్యేలా లేదు, కూడా బెటర్. ఉండరా అమ్మకుట్టి. ఏం చేస్తున్నావు అమ్మకుట్టి? ఇప్పుడే మా అచ్చతో గొడవ పట్టాను. గొడవ దేనికి?
കേരളത്തിൽ നിന്ന് സംബന്ധാల మీద సంబంధాలు తీసుకొచ్చాడు. എത്ര പറഞ്ഞാലും കേൾക്കുന്നില്ല. అలా గొడవపడి డోర్ లాక్ చేసేసాను. అమ్మగుటి డోర్ దియా, బయట తువ్వడం ఉండిపోయి నాకు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది. ആകച്ചാ, ഞാൻ സാരംഗപാണി ചേട്ടനോട് സംസാരിക്കുവാ. సారంగపాణి ചേട്ടാ, మనం లేచిపోదామా? లేచిపోదామా? എక్కడికి? എങ്ങോട്ടെങ്കിലും. എന്റെ അമ്മയുടെ നഗലു, എന്റെ ഫേവറേറ്റ് ഡ്രസ് എല്ലാം പാക്ക് ചെയ്ത് വെച്ചിട്ടുണ്ട്. ചേട്ടൻ വന്നാ ഉടനെ ഒളിച്ചോടിപ്പോ. ఇంత సడన్ గా అంటే ఎక్కడ తీసుకెళ్లాలి? డబ్బులన్నీ రొటేషన్ లో ఉన్నాయి. కుഴപ്പമില്ല. అచ్చన్ వీటిలే లోకర్లే లక్షలు దాచుకున్నాడు. అది తీసుకెళ్ళిపోతాం. నాకు తెలుసు నీకు ఇక్కడ ప్లాన్ ఏదో ఒకటి ఉంటదని న్యా జాగ్రత్తలు జ్ఞానున్నాయి. ఇంట్లో లాకర్లో లేదుమా, బ్యాంకు లాకర్లో దాచుకుని. అదేంటి అచ్చా, నా మీద నమ్మకం లేదా మీకు? అమ్మకుటి, నువ్వు నిజంగా నన్ను ఈ క్వశ్చన్ అడుగుతున్నావు అమ్మకుటి? నన్ను గదిలో పెట్టి ఆ సారంగవాణిని కుండలో పెట్టి నమ్మక ద్రోహం చేసింది నువ్వు. నాకు నమ్మకం ఉందా లేదని మళ్ళా క్వశ్చన్. యా క్వశ్చన్ మా ఇది? సారీ ചേട്ടാ, పైస ఇల్ల. బంగారులో లోన్ వచ్చాలో. వడ్డీ వ్యాపారం చేసుకునేవాడిని. నేనే గోల్డ్ తాకట్టు పెట్టి నెల నెల వడ్డీ కడితే చండాలంగా ఉంటది. అప్పుడు ఇప్పుడు లేచిపోవడం కుదరదా? కుదరదు. అంతగా కావాలంటే నేను ఇచ్చిన 10 లక్షల అప్పు మీ నాన్న తీర్చిన తర్వాత లేచిపోదాం. ചേട്ടാ, ഞാൻ പിന്നെ కాల్ ചെയ്യാം. డబ్బులు అడగగానే కట్ చేస్తుంది నా బుజ్జి తల్లి. నన్ను లోపల పెట్టి డోరు మూసుకుంటే నేను నోరు మూసుకొని కూర్చుంటాను అనుకునేవా? నేను బయటకు వచ్చినానంటే తలకాయ పగల కొడతా. కొబ్బరి నూనె రాసుకోవడానికి కూడా సారంగవాణికి తల ఉండదు. అందుకే అచ్చా రూమ్ డోర్ లాక్ చేశాను. అది కాదమ్మా, వాడి ఫేస్ లో ఒక్క ఎక్స్ప్రెషన్ కూడా కనబడలా. నీకు ఎలా ఇంప్రెషన్ చేశాడో నాకు అర్థం కాలా. ఎందుకుమా యాన్ చూసి నచ్చాడు మా నీకు? అమ్మకి మీరు ఎలా నచ్చారు? నాకే కౌంటరా? తుప్పు సైకిల్ దొక్కుంటా అప్పులు ఇచ్చి బతకాడు కదమ్మా. ఎందుకే? అందుకే మనకి డబ్బులు ఇచ్చాడు. బాగా సపోర్ట్ చేస్తా. నీవు ఎంత సపోర్ట్ చేసినా వాడికి నిన్ను ఇచ్చి పెళ్లి చేసేది లే. എന്നാ ഞാൻ ഈ വീട്ടിൽ നിന്ന് പോവാ. ഇതേ പോവോ? പോവാ. പോ, ഡോർ തീసి പോവുമ്മാ. മനസ്സില്ല, വേണം കൊച്ചിക്കങ്ങ് തുറന്നു. అమ్మ కుట్టి ఆ డోర్ తీసి పోమ్మా. నాకు ఇక్కడ టాయిలెట్ కూడా లేదు, చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఖర్చీఫ్ తన్న బ్రేకప్ అవని അറിയില്ലേ మీకు? అలా అంటే మా బట్టలు కొట్టు రమేష్ గారికి రోజుకు 100 బ్రేకప్లు అవ్వాలి. అన్ని బానే మాట్లాడతాను. అదండి అచ్చని ముంబై వంద మాట్లాడడం പറഞ്ഞാ వాయిని ഒരു మాటలు కూడా రావు. మీ నాన్నతో మాట్లాడాలంటే భాషా భేదం వల్ల ఎక్కడ గొడవలు అవుతాయని భయం. అసలే నోట్లో కొబ్బరి మొక్కలు వేసుకుని నవ్వులుతున్నట్టు మాట్లాడతాడు. అంతేనా? మన కళ్యాణం జరగనట్టేనా? ఇలా రా కూర్చో. ఇల్ల వేండ ഞാൻ పోవా. అమ్మాయిలు అలిగితే ఏ భాషలోనైనా అందంగా ఉంటారు. మీకు సీరియస్ గా ఉండడం తెలీదా? ఎന്റെ అచ్చ ఓరో ദിവസം ఓరో సంబంధం తీసుకొస్తున్నాడు. నువ్వు తాగే జ్యూస్ లిస్ట్ చెప్పు, ఆలే పారిపోతా. అదికు మళ్ళీ నేను పోతున్నా, బాయ్. అలా కాదు, సరే ఏం చేయాలో చెప్పు. రేపు എന്റെ വീട്ടിലേക്ക് വന്ന് അച്ഛനോട് మాట్లాడണം. మాట్లాడతాను సరే, మీ నాన్న ఒప్పుకుంటాడా? నువ్వు రావయ్యా. అలా కదా అనుకుంటా. ఆగు ఆగు. మా అమ్మాయిని మీకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి సార్. సారీ, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోండి సార్. నాకు అస్సలు ఇష్టం లేదు. మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. ఎందుకు ఇష్టం లేదు చెప్పు. జ్ఞాన పెద్ద మనిషి. జ్ఞాని ఇక్కడ నిల్చుంటే మర్యాదగా లేవడా, పద్ధతిగా కూర్చున్నాడు. రెస్పెక్ట్ లేనోడికి న్యా కుదురుని ఎలా ఇస్తా? మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. సారంగమన్ చేట ఇరికే. మెయిన్ రీజన్ చెప్పండి. యాంతి మాట చెప్పేది. నీకోసం నేను పెద్ద పెద్ద సంబంధాలన్నీ చూస్తుంటే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక వడ్డీ వ్యాపారస్తుని పెళ్లి చేసుకుంటా. యాంతిమా ఇది? ఆఫ్టర్ ఆల్ అదిలో తప్పేముంది? హీస్ హెల్పింగ్ సమ్వన్. అవసరం ఉంది వాళ్ళని ఆదుకుంటున్నాడు. కాదమ్మా,
ఆదుకుంటున్నాడు కాదు, వాళ్ళ అవసరాలని వాడుకుంటున్నాడు, వాళ్ళతోనే ఆడుకుంటున్నాడు. నీకు జ్యూస్ ఇచ్చాడు, నీ ఆ జ్యూస్ పిండి తిన్నాడు. నేను ఈ జ్యూస్లకి పడిపోయేదానిలా కనిపిస్తున్నానా అచ్చా? మరి ఎలా అనిపిస్తుంది? అసలు యాన్ చూసి లవ్ చేసావమ్మా అతని నువ్వు లేత తమలపాకు లాంటి ముదురు కొబ్బరికాయలాగా ఉన్నాడు. యాంతిమైంది. ముఖం ముదిరిపోతే పోని, మనసు చాలా మంచిది. మోహం ముదురుగా ఉంటే మనసు కుదురుగా ఉండదాని మొన్న కురువారిలో గురుగారు చెప్పారు లేదా? సో నో కళ్యాణ, మీటింగ్ ఓవర్. నాట్ ఓవర్. అసలు మీరే అనుకుంటున్నారు? ఆపండి. ఇందాక నుంచి మలయాళం మూవీని మ్యాట్ని చేసి చూపిస్తున్నారు. ఓవర్ అనుకుంటా. మీ బావ ఆర్మీ జనరల్, నువ్వు పెద్ద లేడీ సోల్జర్. వెళ్ళి హోలీ గన్లో కొనుక్కొని చిన్నపిల్లలతో రోడ్డు మీద హోలీ ఆడుకోండి. గుడుగుడు మరి చెట్ట ఎంత పరైందే. మరి లేకపోతే ఏంటి అమ్ముకుట్టి? ఆయన ఒప్పుకున్నా నేను తల మీద బిడిబొమ్మ గొక్కుంటూ చెప్తున్నాడుగా. అర్థం కావట్లేదా నీకు? అమ్మా, బుర్రలేని నీ బుర్రకి అర్థమైంది కదా. ఇక పోయి నీ పని చూసుకోపో. వెళ్ళొస్తాను అమ్ముకుట్టి. ఈయనతో పెట్టుకుంటే ఈ జన్మలో మనకు పెళ్ళవదు. నేను వెళ్ళి రిజిస్టర్ ఆఫీసులో మాట్లాడి డేట్ చెప్తాను. ఈయనకి తెలియకుండా గోడ దూకొచ్చాయి. మా ఇంటి గోడ పెద్దది చేట. అంద హైట్లో నేను దూకలేదు. ఒక పని చేస్తే ఇప్పుడు గుంటల మీద తన్యం, నేను కోడ దగ్గర నిలబడతాను. నా కుంట మీద ఎక్కి పైకి దూకి. ఓకే చా. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పళ్ళు చేస్తే మీ నాన్నకి ఇదే లాస్ట్ సీనే. కొంపతీసి సిల్లీగా సూసైడ్ చేసుకుంటారా ఏంటి? సీరియస్ గానే చేసుకుంటాను. అచ్చా, ఎంత సంసారికిందే? వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఇక్కడ జరిగేది అదే. എന്തിനാച്ചാ ഇങ്ങനെ റൂഡ്గా బిహేవ్ ചെയ്യുന്നേ? వాడు నాకు రాడ్డులో ఉండని అడగలే, నువ్వు రూడ్గా ఉన్నావని నన్ను అడుగుతున్నావు. వాడు నాకు రాడ్ అయితే నీకు గాడ్ అయ్యాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నేను మీకు ఎందుకు నచ్చట్లేదు? దానికి ఒక్కటే రీజన్, నీ సంపాదన. నువ్వు అందరికీ డబ్బులు ఇచ్చి వడ్డీలే, చక్రవడ్డీలు, భూచక్రవడ్డీలు, ఇన్ని వడ్డీలు వేసి తీసుకుంటా. వాళ్ళ ఉసిరి తగులుతుంది కదా, అది నీతో పాటు నా కూతురికి కూడా తగులుతుంది. అది నాకు ఇష్టం లేదు. నా కూతుర్ని ఒక మంచిగా జాబ్ చేసుకునే ఒక అబ్బాయికి ఇవ్వాలనుకుంటాను గాని నీలాగా వడ్డీలకి డబ్బులిచ్చి డబ్బులు తీసుకోవడానికి వెళ్ళి గొడవల పడి నీకెందుకు ఇస్తాను? అచ్చా, తనే కదా బిజినెస్ కి మనకి హెల్ప్ చేశాడు. బిజినెస్ కి అప్పు ఇస్తే వడ్డీ కట్టాలా? అతను నీ మెడలో తాళి కట్టకూడదు. అర్థమైందా? అది కాదచ్చా. అమ్మగుట్టి, నాకు విషయం అర్థమైంది. నా ప్రొఫెషనే కదా మీకు ప్రాబ్లం. అంతే. నేను వడ్డీ వ్యాపారం మానేసి జాబ్ చేస్తే మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా? నీకు తెలిసింది ఆ ఒక్క పనే కదా, మళ్ళీ జాబ్ ఏం చేస్తూ? ఏదోటి చేస్తాను. నేను జాబ్ చేస్తే ఓకేనా? ముందు జాబ్లో జాయిన్ అవ్వు, తర్వాత చూద్దాం. సరే, అమ్మగుట్టి కోసం నా వ్యాపారాన్ని పక్కన పెట్టి నేను జాబ్ చేసి మళ్ళీ తిరిగి మీ ముందుకు వస్తాను. అప్పుడు నన్ను అల్లుడు గారు ఏం తీసుకుంటారని మర్యాదగా పిలవాలి. డీలా? అంత బిల్డప్ అవద్దు. నువ్వు యాదో ఒక జాబ్ చేసుకుంటే అల్లుడు గారు రంటి మర్యాద ఇది ఉండదు. నా స్టేటస్కి తగిన జాబ్ రావాలా? సరే, మీ స్టేటస్ దగ్గర జాబ్ చూసుకొని ఆఫర్ లెటర్ పట్టుకొని వచ్చి మీ ముందు కూర్చుంటాను. ఇది నా ఛాలెంజ్. మీరు నాకు ఇవ్వాల్సిన 10 లక్షలు మా పెళ్లి కట్నంగా రెడీగా ఉంచండి. నెల రోజుల్లో సారంగబాణి జాబ్తో రావాలా. నెల రోజుల్లో రాకపోతే 2వ నెలలో జ్ఞానొక మంచి సంబంధం నీకు పెళ్లి చేస్తాను, చేసుకోవాలా. అది తూచ్. సారంగపాణి చేట ఉళ్ళపల్లి చెప్పాలి. అది ఎందుకు? జ్ఞానెందుకు చెప్పడు? జ్ఞాన చెప్పిన వాడిని తీసుకోపో, ఆయనకి చెప్తావు కదా. ఎవరు చెప్పినా ఊడే, చెప్పుకోపో. మళ్ళా ఈ గడ పెట్టి లోపల నాకు తాళాలు వేస్తాయి. తాళాలు మొత్తం ముందంతా పీకేసేయాల. నాకు హ్యాబిట్ ఉందండి, డబ్బులు వస్తే ఇంట్రెస్ట్కి ఇస్తుంటాను. ఆ వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇస్తుంటాను. బిజినెస్ రన్ అవ్వాలంటే ఆ మాత్రం రొటేషన్ తప్పదు కదండి. కానీ ఈసారి ఇంట్రెస్ట్ బాగా ఎక్కువ వచ్చింది. ఈసారి వచ్చిన ఇంట్రెస్ట్ని మళ్ళీ ఇంట్రెస్ట్కి ఇవ్వకుండా ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అందుకే అన్నీ చూసి చదివి అనలైజ్ చేసి ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో ఇన్వెస్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇది ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్లో ఉంది. గ్రేడెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూల్, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్ అన్నీ ఉన్నాయి. పైగా పక్క ప్రాజెక్ట్స్లో 2.25 CRకి కోట్ చేస్తున్నారు. మన ఏఎస్బిఎల్ స్పెక్ట్రాలో ఆఫర్ ఉంది కాబట్టి
1.90 crores ఇంక్లూజివ్గా ఇస్తున్నారు. ఈ ఆఫర్ ఏప్రిల్ 15th వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రైస్ పెరుగుతుంది. సో త్వరపడండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయాలనిపిస్తే ASBL Spectra ఇస్ ద బెస్ట్ చాయిస్. ఒక్కసారి సైట్ విజిట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓ లలనా